హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ లైఫ్ గురు. ఈరోజు మనం విజయవాడ ఎంజీ రోడ్లో ఉన్నటువంటి ఈట్ స్ట్రీట్ ఎలా ఉందో చూద్దామండి. ఇది పెట్టి కూడా 5 సంవత్సరాలు అయిందంట. నాకైతే ఇప్పటి వరకు తెలియదు. మొన్న ఈ మధ్య గుంటూరు వెళ్ళినప్పుడు తెలిసింది. సరే చూద్దామని వెళ్ళాను. ఇప్పుడే మనం ఈట్ స్ట్రీట్ దగ్గరకు వచ్చామండి. ఈ ఈట్ స్ట్రీట్ అనేది బస్ స్టాండ్ నుండి మనకి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆర్టీసీ బస్సులో వస్తే మనకి 15 నిమిషాలు పడుతుంది. అదే మనం ఓలా బైక్ కానీ ర్యాపిడో బైక్ కానీ తీసుకొని వస్తే బస్ స్టాండ్ నుంచి 5 మినిట్స్లో వస్తుంది. లోపలికి వెళ్ళి మనం ఏమున్నాయో ఒకసారి స్టాల్స్ చూద్దాము. స్టాల్స్ చూసే ముందు మీ అందరికి ఒక విజ్ఞప్తి ఫ్రెండ్స్, మన ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మధ్యలో మీకు ఎక్కడైనా నచ్చినట్లయితే లైక్ చేయండి. స్ట్రీట్ మొదట్లోనే రాజమండ్రి వారి నేతి పుల్లట్లు దొరికాయండి. ఇక్కడ మనకు కావాల్సినటువంటి దోశ, ఇడ్లీ, బోండా, వడ అన్నీ కూడా దొరుకుతున్నాయి. దాని ఎదురుగానే ఇగో ఈ చిట్టి నేతి ఇడ్లీలు అంట, ఇవి కూడా బాగానే ఉన్నవి. ఇటు పక్క వస్తే కూల్ డ్రింక్స్, బిర్యానీలు, అన్ని రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయండి. ఈ ఈట్ స్ట్రీట్ అనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే, విజయవాడకి చాలామంది ప్రజలు రోజు రకరకాల పనుల మీద రాష్ట్రం నలుమూల నుండి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళు రాత్రి సమయాల్లో వాళ్ళకి కావాల్సిన ఆహారం కోసం ఇబ్బంది పడకూడదని చెప్పేసి అన్ని రకాల ఆహార పదార్థాలు ఒకే చోట దొరికే విధంగా అప్పటి 2000 లాక్డౌన్ ముందు అని చెప్పారు. లాక్డౌన్ ముందు ఉన్నటువంటి కమిషనర్ గారు ఈ ఆలోచన చేసి ఇక్కడ ఫుడ్ స్ట్రీట్ని డెవలప్ చేశారు. ఇదైతే విజయవాడ ప్రజలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ స్ట్రీట్ మొత్తం మీద కూడా బిర్యానీలు బాగా ఎక్కువగా అమ్ముతున్నారండి. ఇది చూస్తున్నారు, ఇది కృష్ణపట్నం బిర్యానీ అంట. కుండలో పార్సిల్ చేసి మనకి ఇస్తున్నారు. ప్లేట్ వచ్చేసి 200 అండి. ఈ 200కి బిర్యానీతో పాటు ఇక్కడ ఉన్న అన్నీ కూడా ఒక్కో పీస్ మనకి అందిస్తున్నారు. వీటి రంగు, వాసన మాత్రం సూపర్గా ఉన్నాయండి. రుచి మాత్రం నన్ను అడగండి, ఎందుకంటే నేను ప్యూర్ వెజిటేరియన్ని. అందుకని నేను నాన్ వెజ్ ఎప్పుడు కూడా టేస్ట్ చేయలేదు. కానీ ఇక్కడ తినే వాళ్ళని నేను అడిగినప్పుడు అన్ని చోట్ల కూడా దాదాపు ఒకటే రెస్పాన్స్ వచ్చింది, చాలా బాగున్నాయి అని చెప్పారు. ఎక్కడికక్కడ వెరైటీ టేస్ట్లు మాత్రం ఇక్కడ మనకి దొరుకుతాయండి. ఇక్కడ స్టాల్స్ అయితే మాత్రం వెరైటీ పేర్లు పెట్టుకొని జనాల్ని ఆకర్షిస్తున్నారండి. చూశారు కదా, ఆహా ఏమీ రుచి, తినరా మై మరచి అంట. ఇంకోటి వచ్చేసి తిందాం రా మామ, తిన్నంత బిర్యానీ, కడుపు నిండా తిందాం. ఇలాంటి వెరైటీ పేర్లతో జనాల్ని మాత్రం బాగా ఆకర్షిస్తున్నారండి. చూశారు కదా, ఈ బొంగులో బిర్యానీ అనేది మనకి అరకులో బాగా ఫేమస్. అక్కడ నుంచి ఇప్పుడు అన్ని చోట్లకు కూడా వ్యాపించిందండి. ఇక్కడ ఇంకా తర్వాత మనకి బిర్యానీ తర్వాత ఎక్కువగా అమ్మేది ఈ ఫలూదా ఒకటి, ఐస్ క్రీమ్స్, బోండాలు, బజ్జీలు, నేతి ఇడ్లీ, నేతి దోశ ఇలాంటివి అమ్ముతున్నారండి. ఇది రాజుగారి బిర్యానీ అంట. ఇక తిందాంరా మామ. ఇలా మంచి ఐటమ్స్, అన్ని రకాల బిర్యానీలు అన్నీ మొత్తం కూడా మనకి ఒకే చోట దొరకడం అనేది భోజన ప్రియులకైతే చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా విజయవాడ వాసులు అయితే ప్రతి ఆదివారం, శనివారం సాయంత్రం మాత్రం వచ్చి ఇక్కడ బాగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు. నేను చూసిన వాటిలో కల్లా ఈ పల్నాడు నాటుకోడి బిర్యానీ దగ్గర జనం కొంచెం ఎక్కువగా ఉన్నారండి. ఇగో ఈ స్టాల్లో వచ్చేసి ఓన్లీ ఫిషెస్ అండి. రకరకాల ఫిష్లు ఉన్నాయి, వాటికి మసాలా పూసి రెడీ చేశారు. ఎవరు ఏది చెప్తే వెంటనే ఆర్డర్ మీద దాన్ని ఫ్రై చేసి మనకి ఇస్తారంట. ఒక్కోటి వచ్చేసి 100 రూపాయలు అని చెప్పారు. వీటి పేర్లు ఏంటో కూడా నాకు తెలియదు, అక్కడ రోడ్ చెప్తున్నాడు. మీకు 50 స్టిక్ వచ్చి, ఫ్రాన్స్ కూడా స్టిక్ వచ్చి 60 ఒకటి, లాలీపాప్ 60, మొల్లెస్ వచ్చి 100కి ఫ్రీ. ఇవి చీకులు అని నాకు అరకులో తెలిసింది. ఇవి షవర్మా అంటండి. ఇది ఏదో చికెనో ఏదో మొత్తానికి తీసి అడిగిన వాళ్ళకి కోసి ఫ్రై చేసి ఇస్తున్నారు. దీనికి మసాలా అవి ఇవి కలిపి యాడ్ చేసి ఇస్తున్నారు. రేట్లు వచ్చేసి బోర్డు మీద రాశారు. అయితే ఇక్కడ వీటికి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నట్టున్నారండి. చాలామంది జనం ఈ షవర్మా బండి దగ్గర కూడా ఉన్నారు. ఈ స్ట్రీట్ మొత్తం మీద నన్ను ఆకర్షించింది ఏదన్నా ఉంది అంటే ఇదిగో ఈ లుంగీ మామ అంటండి. ఈ లుంగీ మామ అని పేరు వినగానే నేను కొంచెం వెరైటీగా అనిపించింది నాకైతే. సరే లోపల ఏముందో అని వెళ్ళి చూస్తే ఇది వచ్చేసి ఇక్కడ ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్నారండి. మనకి అన్ని రకాల ఐస్ క్రీమ్స్ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. మనోడు ఇప్పుడు వచ్చేసి ఇది పిస్తా ఐస్ క్రీమ్ అంట. పిస్తా ఐస్ క్రీమ్ తయారు చేశాడు. చూశాడు కదా, డ్రై ఫ్రూట్స్ వేసి మంచిగా ఇచ్చాడు. ఇక్కడ కూడా బాగా జనం కూడా బాగున్నారు. ఇక్కడ కూడా ఐస్ క్రీమ్స్ లోపల కూర్చోడానికి కూడా సిట్టింగ్ ఏర్పాటు చేశారండి. అయితే ఈ షాపు చాలా వెరైటీగా డెకరేట్ చేసుకున్నారు. చూశారు కదా, మొత్తం సోషల్ మీడియా స్టార్స్ తోటి నింపేశారు.
సరదా సీఈఓ అంట. ఇతను ఎవరో అయితే నేను ఎప్పుడు చూడలేదు ఇతని వీడియోలు. ఇంకా మన ఆటగాడు గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కనీసం ఒక 2,00,00,000 మందికైనా తెలిసుంటాడు. ఇంకా ఈ మధ్య కాలంలో ఫేమస్ అయింది ఎవరంటే ఈ కుమారి ఆంటీ అని. పాపం ఆమెని నిద్ర కూడా పోనీయకుండా అంత ఫేమస్ చేసేసారు. ఇంక తర్వాత ఆవేశం స్టార్ ఈ విధంగా ఉంది. మన లోపల సిట్టింగు, డెకరేషన్ ఈ షాపు నాకైతే చాలా బాగా నచ్చిందండి షాపు. లింగి మామ ఐస్ క్రీమ్ తర్వాత ఇక అన్నీ కూడా మనకి ఇక్కడ అన్నీ కూడా డ్రింక్సే ఉన్నాయండి. ఇదేంటి ఈ రోడ్డు అయితే ఇలా ఉందండి చూసారు కదా. ఇప్పుడు మనం అక్కడ స్టాల్స్ వచ్చేసి స్టాల్స్లో ఫుడ్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాము రండి. ఇది వచ్చేసి ఎన్ఎఫ్సి అంట. ఇక్కడ వచ్చేసి మనకి కేఎఫ్సి లాగా అన్ని ఐటమ్స్ బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, లెగ్ పీసులు అన్నీ దొరుకుతాయండి. ఇక్కడైతే మనం ముందుగా నాకు బాగా నచ్చింది చెప్పాను కదా, పల్నాడు నాటుకోడి అది ఎలా ఉంది, అక్కడ ఫుడ్ ఎలా ఉందనేది చూద్దామండి రండి. పల్నాడు నాటుకోడి బిర్యానీ అంటండి. పల్నాడు అంటే పౌరుషానికి పెట్టింది పేరు. మరి ఆ నాటుకోడి తింటే ఎలా ఉంటుందో మరి. బిర్యానీ కూడా ఆ టైప్లోనే ఉంది. పౌరుషానికి ఏం తగ్గేటట్లేదు. చూస్తుంటే మాత్రం సూపర్గా ఉంది. మనోడు డెకరేషన్ కూడా బాగా చేశాడు. ఎగ్స్ మధ్యలో లెగ్ పీస్ పెట్టి చేశాడు. ఇవన్నీ వచ్చేసి ఇంకా చికెను, మటను అన్నీ అండి. ఇది వచ్చేసి మనోడి దగ్గర కూడా ప్లేటు 200 రూపాయలు. ఇవన్నీ కాంబో ఇస్తారండి మీకు. అక్కడ ఒక ప్లేట్ తీసుకుంటే ఈ ఎగ్ ఒకటి, చికెన్, లాలీపప్పు ఇలాంటివన్నీ కూడా కలిపి కొంచెం బిర్యానీ ఇస్తారు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా శాంపిల్ బౌల్ అంటది. అది మీకు ఇస్తారు రాగానే. నచ్చితేనే మీరు ఆర్డర్ పెట్టచ్చు, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు దీని పక్కనే నేతి చిట్టి ఇడ్లీలు ఉన్నాయండి. ఇక్కడ ఏం దొరుకుతాయో ఒకసారి లుక్ వేద్దాం పదండి. ఒక లుక్ వేద్దాం దీని మీద. కట్ పొంగల్, సాంబార్ ఇడ్లీ, బిసిన్లాబాతు, దోశ, ఇడ్లీ ఇంకా అన్ని రకాలు మామూలుగా మనకి టిఫిన్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయండి. చూశారు కదా మెను. ఇక్కడ రేట్లు కూడా అందుబాటు ధరలో ఉన్నాయి. ఇది వచ్చేసి కట్ పొంగల్ అంటండి. కట్ పొంగల్ వచ్చేసి 30 రూపాయలు ఇది గిన్నె. దీంట్లో సాంబార్ వేసి ఇచ్చారు. చూడటానికి అయితే చాలా బాగుంది. ఇవి వచ్చేసి చిట్టి ఇడ్లీ, చాలా చిన్న ఇడ్లీ అండి. ఈ ఇడ్లీ వచ్చేసి మనకి ప్లేట్ 30 రూపాయలు, 6 ఎన్నో ఇస్తారు. దీని మీద నెయ్యి, కారపొడి చల్లి ఇదో ఈ విధంగా పార్సిల్ చేస్తున్నారు మనోళ్ళు. ఈ మాస్టర్ వచ్చేసి నెయ్యి కారం దోశ వేస్తున్నారండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. నెయ్యి కూడా మంచి క్వాలిటీగా ఉన్నట్టుంది. మంచి స్మెల్ వస్తుంది. చాలా చందమామలాగా గుండ్రంగా ఉంది. చాలా చక్కగా వేసాడు. ఇక్కడ కుర్రోళ్ళు కూడా చాలా తమాషాగా ఉన్నారండి. షాప్లో పనిచేసే వాళ్ళు కూడా చాలా జోవియల్గా ఉన్నారు. ఈ ఫుడ్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇది పెరుగు వడ, పులిహోర, సాంబారు, కర్రీస్ అన్నీ అండి. ఇక్కడ కూడా జనం బాగానే తింటున్నారు. సేల్స్ కూడా బాగున్నాయండి. ఇక్కడ కూడా చాలా టేస్టీగా ఉంది ఫుడ్, నేను కనుక్కున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రాయలసీమ నాటు బిర్యానీ చూద్దాం ఎలా ఉందో. బిర్యానీలు అన్నీ కూడా ఇక్కడ అన్నీ కూడా ఒకే రకంగా ఉన్నాయండి. అన్నీ కూడా మంచి స్మెల్ తోటి బాగా నోరు ఊరిస్తున్నాయి. ఎక్కడ చూసినా సేమ్ ఇదే కాంబో అండి. ఎగ్స్, చికెను, మటను, లెగ్ పీసులు, లాలీపప్పులు అన్నీ కలిపి మనకి ఒక కాంబో లాగేస్తారు. ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే ఫస్ట్ మనకి ఇది శాంపిల్ ఇస్తారు. ఒకవేళ మీరు తినాలనుకుంటే అది తిని నచ్చితేనే ఆర్డర్ పెట్టచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ కాంబో అంటే ఇలా ఉంటుంది. ఈ ప్లేట్ వచ్చేసి మనకి 200కి ఇస్తారండి. చాలా సరసమైన ధర అని నా అభిప్రాయం. 200 అంటే ఈ కాంబో అనేది ఇలా ఇస్తున్నారండి. ఇది వచ్చేసి చికెను, మటను, లాలీపప్పు, ఓ లెగ్ పీసు, దాంట్లోకి కర్రీ, ఒక ఎగ్ బిర్యానీ, ఒక ప్లేట్ బిర్యానీ ఇవన్నీ కలిపి కాంబోగా ఇస్తున్నారు. అన్ని చోట్ల మాత్రం జనం ఎక్కడ కూడా తగ్గట్లేదు. అన్ని చోట్ల జనం తింటూనే ఉన్నారండి. ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఇంత చూపించావు, మరి నువ్వేం తిన్నావు నాయన అంటే చూస్తున్నారు కదా, మన ఫేవరెట్ ఫుడ్ అండి. ఎన్ని ఐటమ్స్ ఉన్నా మనకి దోశ అనేది ఖచ్చితంగా కావాల్సిందే. దోశ లేనిదే నాకైతే తినబుద్ధి కాదు. ఇక్కడికి వచ్చేసానండి, మన రాజమండ్రి వారి నేతి పుల్లట్లు. ఇక్కడైతే జనం ఎగబడుతున్నారండి ఈ పునుగుల కోసం. ఈ ప్లేట్ వచ్చేసి 25 రూపాయలు ఎంత తీసుకున్నారు. ఇవి వచ్చేసి పుల్లట్లు అంట. నేనైతే ఒక ప్లేటు పునుగులు, ఒక ప్లేటు పుల్లట్లు తీసుకున్నాను. వీటిల్లో కూడా మనకి నెయ్యి, కారం అంటూ ఇట్లా వెరైటీస్ వేసి ఇస్తున్నారు. ఈ రాజమండ్రి వారి నేతి పుల్లట్లు మాత్రం సూపర్గా ఉన్నాయండి. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా సరే ఈ విజయవాడలో ఏదైనా ఫుడ్ ఐటమ్ తింటే మీకు ఏది నచ్చింది, ఏ స్టాల్ నచ్చిందో
ఒకసారి కింద కామెంట్ చేయండి. ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్. మరో వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.